అవకాశం కల్పించిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యదానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రము దేవా. అయా, ఎన్నిక లేని నన్ను ఎన్నుకుని నీవు నిలబెట్టినందుకై నీకు వందనములు నా తండ్రి. అయా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. అయా, వినగలిగే చెవిని, గ్రహించుకునే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి. చెప్పుచున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నాకు జ్ఞానంను, శక్తిని దయచేయండి నా తండ్రి. రావలసిన బిడ్డలను మీరు త్వరపెట్టి నడిపించి ఆలయానికి నడిపించమని, ఈ కార్యక్రమం అంతా ఆది నుంచి అంతం వరకు మీరే క్రమంగా మర్యాదగా జరిగించమని యేసు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటండి? అధికారి. పాపములను క్షమించు అధికారి. అయితే ఈ వారంలో అసలు మనము పాపం అంటే ఏమిటి, పాపం మనల్ని దేవునికి ఎలా దూరం చేస్తుంది, పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి, నేను పాపిని అని గుర్తించటం ఎలా, అంతా పాపమే. ఈ వారం అంతా పాపం మీదే నడుస్తుంది. కాబట్టి వచ్చినయే వస్తున్నాయి, చెప్పినయే చెప్తున్నారు, రిపీట్ అవుతున్నాయి అంటున్నారు. పాపం అనే అంశం వారం మొత్తం వస్తుంది కాబట్టి మరి పాపం గురించి వచ్చినప్పుడు రిపీట్ అవుతాయి. అలా అనుకోవద్దు. ఎందుకంటే మనం పాపం గురించి మాట్లాడుకున్న బైబిల్లో అనేక రకమైన పాపములు ఉన్నాయి, అనేక విధములైన పాపములు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనము తెలుసుకోవాలి. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మన పాపాలు క్షమించబడ్డాయి. యేసు ప్రభు ద్వారా తన రక్తాన్ని చిందించాడు కాబట్టి మన పాపాలు క్షమించబడ్డాయి. 2025 సంవత్సరాల క్రితమే తన రక్తాన్ని మనకు క్రయధనముగా తనకు తాను బలిగా అర్పించుకున్నాడు కాబట్టి మన పాపములు క్షమించబడ్డాయి. అయితే మరి మనకు పాపం వలన వచ్చేది ఏంటండి? మరణము. అయితే మనకు క్షమాభిక్ష పెట్టేది ఎవరు? అదే కదా అంశం. పాపములను క్షమించు అధికారి. మనకు క్షమాభిక్ష పెట్టేది ఎవరు? ఎవరు మన పాపములను అసలు ఎందుకు క్షమించాలి? ఎందుకంటే నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి. మనం ఎన్ని మార్లు పాపాలు చేస్తున్నా, ఎన్ని నిందలు వేస్తున్నా, ఎన్ని రకాలుగా మనం మాట్లాడుతున్నా, మన ప్రవర్తనల వల్ల, మన చూపు ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయనకు ఒక్క పాపి కూడా నశించిపోవటం ఇష్టం లేదు. ఆయన నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసమే వచ్చాడు కాబట్టి ఆయన మన పాపములను క్షమిస్తాడు. అయితే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే కొందరు క్షమించబడ్డ వ్యక్తుల్ని చూసుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. అయితే మీరు ఎవరో చదవద్దు, టైం చాలదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గోల్కతా కొండ మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు అక్కడ రోమా ప్రభుత్వం వారు సైనికులు సిలువ వేసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంతగానో నిందించారు, అవమానించారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పేసి ఎంతగానో గేలి చేశారు. ఆయన ఒక వస్త్రము కోసము చీట్లు వేసుకున్నారు. అయినను అంత బాధలో ఉండి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెట్టే బాధలను భరిస్తూ కూడా వాళ్ళని, అంటే మనలని, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెబుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప కరుణ కదా. బాధ పెట్టిన వారిని కూడా క్షమించే దేవుడు మన దేవుడు. అదేవిధంగా రెండో వ్యక్తిని చూసుకున్నట్లయితే లూకాసు వార్త 7:47. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినని ఆమెతో అనెను. ఇక్కడ మనం చూసినట్లయితే పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారిని ఎంత గొప్పగానో ప్రేమించింది, విస్తారముగా ప్రేమించింది. ఎంత విస్తారమైన ప్రేమ అంటే తన కన్నీటితో ఆయన యొక్క పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచింది ఆయన పాదాలు. ఎంతో విస్తారమైన ప్రేమ చూపించింది కాబట్టే, అంటే నమ్మింది, ఈయన యందు నేను ప్రేమ చూపిస్తే నా పాపములకు విమోచన
కలుగుతుంది, నా పాపములకు విమోచన కలుగుతుంది అని గట్టిగా నమ్మింది కాబట్టి ఆయన యందు విస్తారముగా ప్రేమను చూపించింది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమె యందు జాలి, కరుణ, దయ చూపించాడు కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. అయితే మనం ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాము ఈ లోకంలో? తల్లిదండ్రుల మీద, బిడ్డల మీద, అలాగే భర్త మీద, భార్య మీద ఇలా మనము ప్రేమ చూపించేవారిగా ఉన్నాం. కనీసం మనం ఆలయంలో కన్నీటితో ప్రార్థన చేసే వారిగా కూడా మనము ఉండలేకపోతున్నాము. అయితే ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టే ఆమె పాపాలకు క్షమాపణ దొరికింది. అయితే మన యొక్క పాపములు క్షమించబడాలి అంటే మనం ఏం చేయాలి? మనం కూడా దేవుణ్ణి ప్రేమించేవారముగా ఉండాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. కాబట్టి మనం ఆలయానికి వస్తున్నప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని వింటూ, ఆయన యొక్క ప్రార్థనలో గడుపుతూ మనం కూడా దేవుణ్ణి ప్రేమించి క్షమించబడే వారముగా ఉండాలి. అలా ఉంటేనే మనల్ని దేవుడు క్షమిస్తాడు. అయితే పాపములు క్షమించబడుట చూసాము మనము. అసలు ఆయనకి అధికారము ఎలా వచ్చింది, ఎందువలన వచ్చింది అనేది మనం చూసుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వాధికారిగా మన పాపములను క్షమించే అధికారం పొందుటకు అర్హత ఆయన శిలువ మరణమే. మన పక్షముగా ఆ ప్రధాన యాజకుడు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. మన కోసం చెల్లించిన గొప్ప వెల ఆయన రక్తమే. అయితే మన విషయంలో క్రీస్తు మన మనస్సాక్షిని శుద్ధి చేసి మనల్ని సంపూర్ణ సిద్ధిగల వారిగా చేయటానికి ఆయనకు అధికారము కలదు. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు కాబట్టి ఆయనకు అధికారము కలదు. అదేవిధంగా ఏ పాపము లేనివాడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినవాడు. అయితే ఒక పరిశుద్ధాత్మలాగా వస్తే మన పాపములకు క్షమాపణ కలుగదు. కాబట్టి ఒక మనుష్య కుమారునిగా వచ్చి తన తండ్రి ద్వారా అధికారాన్ని తీసుకుని ఒక మనుష్య కుమారునిగా వచ్చి మన పాపములు క్షమించడానికి అధికారాన్ని తన తండ్రి దగ్గర సంపాదించుకున్నాడు. అయితే హెబ్రీ పత్రిక 9:10 మనం చూసినట్లయితే ఇక్కడ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి, ధర్మశాస్త్రం చొప్పున జరగాలి కాబట్టి తన తండ్రి ఆయనకు అధికారం ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్రం చొప్పున ఏం జరగాలండి? సిలువ వేయబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము సిలువ వేయబడాలి కాబట్టి, ధర్మశాస్త్రం ప్రకారం జరగాలి కాబట్టి, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. అయితే ఆయనకు స్వస్థపరిచే అధికారం ఉంది, పాపములను క్షమించే అధికారం ఉంది, ఆయనకు వాక్యాన్ని బోధించే అధికారం కూడా ఉంది. భూమి మీద మనిషి సాధించలేని, కనిపెట్టలేని సమస్య ఒకటి ఉంది అంటే అది పాపం. కానీ దాన్ని పెద్ద సమస్యగా మనము తీసుకోము. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే 1947 మనకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన టైంలో 30 కోట్ల మంది జనాభాలో 30 లక్షల మంది ఆకలి బాధతో చనిపోయారు. అయితే అలా చనిపోతున్నప్పుడు ఎంఎస్ స్వామినాథన్ గారనే ఒక వ్యక్తి హరిత విప్లవం ద్వారా ఆకలి బాధలను తీర్చివేశాడు. అయితే వరి, గోధుమ అలాంటి పంటలు అనేవి తీసుకొచ్చి ఆకలి బాధలను తీసివేశాడు. అదేవిధంగా 2019 నుంచి 2021 వరకు ప్రపంచాన్ని కదిలించిన సమస్య ఒకటి ఉంది. ఏంటండి అది? కరోనా. అయితే కరోనాకి వ్యాక్సిన్లు వచ్చాయి. వ్యాక్సిన్లు కూడా అందరము వేయించుకున్నాము. కానీ ఈ రోజుల్లో మనిషి ఎన్ని సాధించినా కానీ అధోపాతాళానికి నెట్టివేయబడుతున్నాడు అంటే దానికి కారణం మన యొక్క పాపమే. ఈ పాప రోగం నుండి విడిపించే పరిశోధనలు కానీ, వ్యాక్సిన్లు కానీ, విప్లవాలు కానీ, మోటివేషన్ క్లాసులు కానీ మనకు ఏమీ లేవు. పాపం చేయొద్దని మనకి ఎవరైనా చూతారండి? చెప్పరు. అవసరమైతే పాపంలోనికి తీసుకువెళ్తారు మనల్ని. నువ్వు పాపం చేయొద్దని చెప్పి మనకి ఏమైనా క్లాసులు పెడుతున్నారా?
ఎవరైనా విప్లవాలు చేస్తున్నారా? అవేమీ జరగవు. అందుకని ఈ పాపం కోసం మనము ఎలాంటి మోటివేషన్ క్లాసులు అనేవి కానీ విప్లవాలు అనేవి కానీ ఏమీ లేవు. ఈ పాపరోగంలో మనిషి చిక్కుకున్నాడు కాబట్టి ఈ పాపాన్ని విడిపించే అధికారం ఆయనకు ఉంది కాబట్టి ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే అందరూ పాపం చేసిన వారే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. ఈ ఎక్కడుందంటే ఇది రోమాపత్రిక 3వ అధ్యాయము 23లో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కరోనా కొంతమందికే వచ్చింది, మనం చూసుకున్నట్లయితే ఇక పాపము అందరికీ వచ్చింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే. అయితే కరోనా ఊపిరితిత్తులకు మాత్రమే వస్తుంది, కానీ ఈ పాపము మనిషి ఆత్మకు పట్టిన రోగము. పాపం ఏంటంటే మనిషి ఆత్మకు పట్టిన రోగము. మనం ఎంత మంచిగా ఉన్నా, మన క్రియలు ఎంత మంచిగా ఉన్నా సరే మనం ఈ పాపలోకంలో జీవిస్తున్నాము కాబట్టి మనము పాపం చేస్తానే ఉంటాము. అయితే పాపం ఏం చేసేసిందంటే మనకు ఆత్మకు పట్టిన రోగము. అయితే రోమపత్రిక 6:23లో చూసుకున్నట్లయితే పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా భూమి మీద పాపానికి బానిస అయ్యాడు, అందువలన మనిషికి మరణము ప్రాప్తించింది. యెహోవా నరులతో వాదించుచున్నాడు, ఎందుకంటే మీరెందుకు అక్రమాలతో నిండి ఉన్నారు, మీరెందుకు పాపము చేయుచున్నారు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ నరులతో వాదించుచున్నాడు. అది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో కనిపిస్తుంది మనకి. యెహోవా ఆత్మ నరులతో వాదించుచు ఎందుకు మానవులు అక్రమములతో పాపము విషయమై చెడిపోయి ఉన్నారు. అక్రమములతో పాపము విషయమై మానవులు చెడిపోయి ఉన్నారు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఇక్కడ, మీరెందుకు పాపం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, ఈ లోకమంతా పాపంతో కూడా నిండిపోయి ఉంది. అంతేకాదు కానీ నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్పగా ఉంది, చాలా చెడ్డగా ఉంది, వారి ఊహ అంతయు కూడా చెడ్డదిగా ఉంది. భూమి మీద ఎలా ఉందండి, మన యొక్క ప్రవర్తన చాలా చెడ్డగా ఉంది భూమి మీద మన ప్రవర్తన. అయితే అందరూ కూడా పాపము చేసి నశించిపోచున్న వారే కానీ ఎవ్వరు కూడా నీతిమంతులు అనేవారు లేరు. అయితే మన పాపం బాగా పీక్స్కి వెళ్ళిపోయింది. ఏంటంటే మనం పాపం చేయటమే కాదు, దేవుని యొక్క ఆలయంలో కూడా మనము చెడగొట్టేవారముగా ఉన్నాము, దేవుని ఆలయాన్ని కూడా మనము చెడగొట్టేవారముగా ఉన్నాము. అయితే అది ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనంలో మనకి కనిపిస్తుంది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకంలో మనము పాపంతో మనం నిండిపోయి మనం చెడిపోవటమే కాదు, దేవుని సన్నిధిని కూడా మనము చెడగొట్టే వారముగా ఉంటున్నాం. అందుకే కదా ప్రసంగి గ్రంథకర్త ఆలయానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. మరి మన ప్రవర్తన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, దీని ముందే గ్రహించాడు కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని ఆలయాన్ని కూడా మనము చెడగొట్టే వారంగా ఉన్నామని అక్కడ నరులతో వాదించుచున్నాడు. నరులతో అంటే మనతోనే వాదిస్తూ ఉన్నాడు. అయితే మనము ఆలయానికి వస్తున్నాం జాగ్రత్తగా, అంటే మన ప్రవర్తన కానీ, మన మాట కానీ, మన చూపు కానీ, మన తలంపు కానీ, మన ఊహ కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్నంతసేపు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని, వేరే ఆలోచన చుట్టుపక్కల ఏమి జరుగుతున్నా సరే ఏ ఆలోచన అనేది లేకుండా ఆయన యొక్క వాక్యాన్ని మాత్రమే మనము శ్రద్ధగా వినేవారముగా ఉండాలి. అలా ఉంటేనే దేవుని సన్నిధిలో మనము చాలా మంచి ప్రవర్తన గలవారముగా ఉంటాము. అయితే మనం ఎన్ని పాపాలు చేసినా ఎన్ని బాధలు పెట్టినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా యొక్క అంటే మనందరి పాపములు కూడా తీసివేస్తానని గట్టిగా చెప్తున్నాడు. అయితే యెషయా గ్రంథము 44:22లో మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తీసివేయును. ఏం చెబుతున్నాడండి,
మంచు తొలగిపోవునట్లు నీ అతిక్రమములు, మబ్బు తొలగునట్లుగా నీ పాపములు. నువ్వెన్ని పాపాలైనా చెయ్యి, నీ పాపాల కొరకు నేను ఉన్నాను. నిన్ను విమోచించడానికి నేను వచ్చాను, నిన్ను రక్షించడానికే నేను వచ్చాను, నీ కోసం నన్ను నేను బలిగా అర్పించుకుంటానికే నేను వచ్చాను. నువ్వెన్ని చేసినా సరే నేను నిన్ను విడిపిస్తాను పాపం నుంచి అని చెప్పేసి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అయితే అదే యెషయా గ్రంథము 55:7 చూసుకున్నట్లయితే, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తన తాంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఏంటండి? బహుగా క్షమించును. భక్తిహీనులు, మనము భక్తితో ఉన్నామో లేదో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. నువ్వు రక్షణ తీసుకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, బలారాధనకు వస్తున్నావు, నువ్వు నిజమైన భక్తి చేస్తున్నావా లేదా? భక్తి చేయటం అంటే నువ్వు ఎక్కడ రక్షణ పొందావో అక్కడే భక్తి చేయటం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సందర్భంలో నీవు ఉన్నా సరే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము దూషించకూడదు. ఆయన యందు భక్తి విశ్వాసములను మనము వదిలిపెట్టకూడదు. మన యొక్క దుష్ట తలంపులను మనము విడిచిపెట్టకూడదు. అలా ఉండి మనము యెహోవా వైపు తిరిగితే మన పాపములన్నీ విడిచిపెట్టి, మన దుష్ట తలంపులన్నీ విడిచిపెట్టి, మనకు నిజమైన రక్షకుడు ఉన్నాడు అని మనము నమ్మి దేవుని వైపు తిరిగితే, నువ్వెన్ని పాపములైనా చెయ్యి, నువ్వెన్ని పాపములైనా చెయ్యి, ఆయన నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. అదే కదా ఇక్కడ చెబుతున్నాడు యెషయా ప్రవక్త, యెహోవా వైపు నీవు తిరిగిన ఎడల నిన్ను బహుగా క్షమించును. నువ్వెన్ని రకాలుగా నువ్వు పాపములు చేసినా, నీ చూపు ద్వారా కావచ్చు, నీ మాట ద్వారా కావచ్చు, నీ క్రియ ద్వారా కావచ్చు, నీ పని ద్వారా కావచ్చు, నువ్వే రకమైన పాపం చేసినా కూడా నువ్వు దేవుని వైపు తిరిగితే నిన్ను ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. అయితే నా నుంచి అనుకుంటున్నాను, మార్కు సువార్త చదివించారు కదా, అసలు మార్కు సువార్త చెప్పరేంటి అనుకుంటున్నారా? అయితే చూసుకుందాము. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగిన సంఘటన. అంటే ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక అధికారిగా నియమించిన సంగతి అక్కడున్న వారికి తెలియాలి కాబట్టి ఈ సంఘటన జరిగింది. మనం చదువుకున్నాము సువార్త పాఠ్యభాగం, మార్కు సువార్త 2వ అధ్యాయము 3-10 పక్షవాయువు గల వ్యక్తిని నీ పాపాలు క్షమించబడనని చెప్పాను. అయితే పక్షవాయువు అనేది ఒక రోగం. ఆ రోగం వచ్చినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నువ్వు స్వస్థత నొందావు అని చెప్పొచ్చుగా, కానీ స్వస్థత నొందావు అని చెప్పకుండా నీ పాపములు క్షమించబడినవి అని చెప్పేసి అక్కడ సందర్భంలో మాట్లాడాడు. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకిప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి. ఏదైనా ఒక వ్యక్తికి బాగానప్పుడు 198కి ఫోన్ చేయటం, లేకపోతే ఆటోలను తీసుకురావటం, కారులను తీసుకురావటం, వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళటం. అయితే అప్పుడు జరిగిన సంఘటన విషయం అయితే, పక్షవాయువు గల వ్యక్తిని తీసుకువెళ్ళటానికి ఏమి ఫెసిలిటీసు లేవు. అయితే ఆ వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు దేవుని దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారు. అది వాళ్ళ ఊరు కాదు, తీసుకెళ్దాం అనుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి ఆయన చుట్టూ జనసమూహం ఉన్నారు. అయితే ఏం చేయాలి? జనసమూహం ఉన్నారు, ఈ వ్యక్తిని మనం లోపలికి తీసుకెళ్ళాలి అని అనుకుని ఆలోచన చేసినప్పుడు ఆ ఇంటి పైకప్పుకెక్కి పెంకులు తీసి ఆ 4 వ్యక్తులు కూడా పరుపుతో సహా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు దింపారు. ఎందుకు దింపారండి? స్వస్థపరుస్తాడనే నమ్మకం, విశ్వాసం అనేది బలంగా వాళ్ళలో ఉన్నది కాబట్టి. ఎంత విశ్వాసం అండి, గొప్ప విశ్వాసం కదా. ఎంత విశ్వాసం లేకపోతే ఇంటి కప్పు ఎక్కి పెంకులు తీసి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు దింపారు అంటే పెద్ద సాహసమే కదా అది. అంత సాహసం చేశారు అంటే ఈయన నా పాపమును క్షమిస్తాడు, ఈయన నాకు స్వస్థత కలుగజేస్తాడు
అనే విశ్వాసం వాళ్ళల్లో ఉంది కాబట్టి అంత సాహసాన్ని వాళ్ళు చేశారు. అయితే పక్షవాయువు గల వ్యక్తిని బాగు చేసి స్వస్థపరచడానికి ముందు ఆయన పాపములు క్షమించబడి ఉన్నవి అని క్రీస్తు వారు అన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే రోగం తీసివేయుట కంటే ముందు వీళ్ళ నుంచి పాపాన్ని తీసివేయాలి. రోగం తీసివేయటం కంటే ముందు వీళ్ళలో ఉన్న పాపాన్ని తీసివేస్తే ఆయనకు రోగం తగ్గిపోయిద్ది. ఇప్పుడు చెప్పండి, పాపం వలన రోగం వస్తుందా రాదా? పాపం వలన రోగం వస్తుందా రాదా? మొన్న రాత్రి దివ్యాక్క చెప్పింది, నువ్వు ఖచ్చితంగా పాపం చేస్తే అంటే అయోగ్యంగా నీవు బల్లారాధనలు ఆయన శరీరమును ఆయన రక్తమును నీవు తింటే, అయోగ్యంగా నీవు తింటే నీకు అది అంతు చిక్కని వ్యాధిగా వస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన రోగానికన్నా ముందు కూడా ఆయనలో ఉన్న పాపాన్ని తీసివేశాడు. పాపం తీసివేస్తే ఖచ్చితంగా రోగం